నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. కష్టాలు మనిషికి రాకపోతే మానుకు వస్తాయా? సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో సాయంకాలానికి అస్తమించడం అంతే సహజం. మొదటి అడుగు ఎంత తడబడుతుందో తరువాతి అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకే మనిషికి మనోబలం మించిన మందే లేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, డిసెంబర్ 18, 2023 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:43, సూర్యాస్తమయం సాయంత్రం 5:41, చంద్రోదయం ఉదయం 11:22, చంద్రాస్తమయం రాత్రి 11:17, తిథి షష్ఠి మధ్యాహ్నం 3:15 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం శతభిషం రాత్రి 1:14 వరకు, తదుపరి పూర్వభాద్ర. కరణము తైతుల మధ్యాహ్నం 3:15 వరకు, తదుపరి గరిజ. రాత్రి 2:09 వరకు, తదుపరి వనిజ. యోగము వజ్రము రాత్రి 9:27 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:05 నుండి 9:28 వరకు. యమగండం ఉదయం 10:50 నుండి 12:12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:34 నుండి 2:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:45 నుండి 3:29 వరకు. వర్జ్యం ఉదయం 7:24 నుండి 8:55 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:07 నుండి 5:55 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:37 నుండి 8:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:34 వరకు. డిసెంబర్ 18 సోమవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి మధ్యాహ్నం 3:15 వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథే. అయితే రాత్రి 9:27 వరకు ఉన్న వజ్రయోగం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కావున ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు కూడా అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు పండుగ, వాటి ప్రత్యేకత. ఈరోజు పండుగ సుబ్రహ్మణ్యం షష్ఠి. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణ మహోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.
ఇదంతా కూడా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్పం దోషం, సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తుంది. ఈరోజు ఈ దానాలు చేసిన వారికి గ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా పరోపకారం మిదం శరీరం అని భావించి పేదవాళ్ళకి స్వెటర్లు, కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను, తినుబండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి. ఇదేనండి స్కంద షష్ఠి యొక్క విశిష్టత. తెలుగువారు సుబ్రహ్మణ్యం షష్ఠి అని, తమిళం వాళ్ళు స్కంద షష్ఠి అని అంటారు. అందరూ కూడా ఈ పూజ చేసి వారికి ఉన్న దోషాలు తొలగించుకొని వారంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్యుడు ధనుస్సు రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోనూ ఉంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృషభ రాశి, సన్నిహితుల సాయం అందుతుంది. మిథున రాశి, బంధువులు స్నేహితులతో తగాదాలు నెలకొంటాయి. కర్కాటక రాశి, దూర ప్రయాణాలు ఉంటాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. సింహరాశి, ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కన్యరాశి, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తులారాశి, ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు స్నేహితులతో అకారణంగా గొడవలు. వృశ్చిక రాశి, చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి, ఆత్మీయుల ఆదరణ ఆప్యాయత పొందుతారు. మకర రాశి, ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కుంభరాశి, కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. మీనరాశి, ఆస్తి విషయాలలో తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.